బహుజన యువసేన ఆధ్వర్యంలో మదనపల్లి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రి సరైన వసతులు లేవని చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ కు వినతి పత్రం అందజేశారు. పునీత్ మాట్లాడుతూ మదనపల్లిలో ప్రైవేట్ ఆసుపత్రులు అనుమతులు లేకుండా నడుస్తున్నాయి. సరైన డిగ్రీలు లేని వారితో రోగులకు వైద్యం చేస్తున్నారు. వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇకపోతే ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు లేరు. ప్రమాదానికి గురైన వారు ఆసుపత్రికి వస్తే తిరుపతి, బెంగళూరుకు రిఫర్ చేసే దౌర్భాగ్యంలో మదనపల్లి ఉందన్నారు. దీనిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలి, లేకపోతే పోరాటం చేస్తామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజలను దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై వెంటనే తీసుకోవాలి. ప్రజల్ని దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజలను దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజలను దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజలను దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై వెంటనే చర్యలు. సబ్ కలెక్టర్ గారి కార్యాలయం నందు ప్రజలను పీడిస్తూ ప్రజలను దోచుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యులు లేక, వైద్య సదుపాయాలు లేక, ఏ కేసు పోయినా, చిన్న వ్యాధి పోయినా, పెద్ద వ్యాధితో ఎవరైనా బాధపడుతూ వెళ్ళినా కూడా వాళ్ళని రెఫర్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం బహుజన యువసేన డివైఎస్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. అనంతరం సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మదనపల్లిలో మీరు గమనిస్తే ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలను వేలకు వేల రూపాయలు దోచుకుంటూ వాళ్ళకి సరైన వైద్యం అందించకపోవడమే కాకుండా వాళ్ళు నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో నియమ నిబంధనలకు విరుద్ధంగా అన్సర్టిఫైడ్ స్టాఫ్ను నియమించుకొని వారి దగ్గర ప్రజలకు ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి ఈరోజు మదనపల్లిలో నెలకొనింది. దీనిపై గతంలో ఎన్నోసార్లు ఎన్నో చోట్ల ఎంతోమంది సంబంధిత అధికారులకి, మంత్రివర్గం కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ మేము ఫిర్యాదు చేసినప్పుడు మాత్రం తూతు మంత్రంగా ఎంక్వైరీ వేయడం జరుగుతుంది. ఎంక్వైరీకి వచ్చిన సంబంధిత డిఎంహెచ్ఓ గారు కానీ, సంబంధిత అధికారులు కానీ ఒక బ్యాగ్ తెచ్చుకొని ఆ బ్యాగ్ నుండి డబ్బు వచ్చిన తర్వాత ఆ ఎంక్వైరీలో అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ పెట్టేసి వెళ్ళిపోవడమే జరుగుతుంది. కానీ ఏ హాస్పిటల్ మీద కానీ, ఏ వైద్యుల మీద కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు. సరే, ప్రైవేట్ హాస్పిటల్ ఇట్లున్నాయి, కార్పొరేట్ ఆసుపత్రులు ఇట్లున్నాయి. కనీసం పేద ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి వైద్యం తీసుకుందామని గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మదనపల్లిలో జిల్లా హోదా కలిగిన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. కానీ మీరు గమనిస్తే ఏ వ్యాధికి పోయినా కూడా సంబంధిత డాక్టర్లు లేవు. ఇక్కడ ఎక్స్రేలు తీసేకి టెక్నీషియన్ లేరు, లేకపోతే ఇక్కడ మిషనరీ లేదు అని చెప్పి వాళ్ళని తిరుపతికి లేకపోతే బెంగళూరుకి రెఫర్ చేసే పరిస్థితి ఈరోజు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొంది. అక్కడ దీని గురించి కూడా మేము కలెక్టర్ గారికి, సార్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి చైర్మన్ గారు మీరే, దాన్ని మీరు ఇన్స్పెక్షన్ చేసి ఎవరైతే డాక్టర్లు కొరత ఉందో ఆ డాక్టర్లందరినీ నియమించి ప్రజలకు ప్రాణాలు పోకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేసినప్పుడు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారికి వెంటనే వారానికి ఒకసారి అయినా మీరు గవర్నమెంట్ హాస్పిటల్ని ఇన్స్పెక్షన్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి సబ్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారికి సిఫార్సు చేసి కూడా దాదాపు 2-3 వారాలు అవుతున్నా కూడా ఈ రోజుకి కూడా సబ్ కలెక్టర్ గారు మన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని వచ్చి ఇన్స్పెక్షన్ చేసింది లేదు, దాని మీద చర్యలు తీసుకుంది. కొత్తగా వైద్యులు లేక చికిత్సకే కరువైన పరిస్థితిలో మదనపల్లి గవర్నమెంట్ ఆసుపత్రి ఉంటే అక్కడ ఎట్లా వైద్యం లేదనుకున్నారో ఏమో, లేకపోతే డాక్టర్లు ఉన్నారు ఇక్కడ పేషెంట్లకి ట్రీట్మెంట్ జరగదనుకున్నారో ఏమో తెలియదు. కానీ కొంతమంది అక్కడే అసాంఘిక కార్యక్రమాలు చేపట్టడము మొదలుపెట్టారు. దాని గురించి నిన్న మొన్న కూడా అన్ని పేపర్లలో కూడా రావడం జరిగింది. కావున ప్రజలకి చాలా ముఖ్యమైన వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులపైన, అలాగే వైద్యాన్ని వాళ్ళ ఆసరాగా తీసుకొని
ప్రజల ప్రాణాలని ఆసరాగా తీసుకొని దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపైన ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బాధ్యతగా వహించి, అరే ప్రజల ప్రాణాలంటే ఉద్యోగస్తులుగా సంబంధిత అధికారులు కూడా మాకు బాధ్యత అని చెప్పి బాధ్యతగా తీసుకొని వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. లేని పక్షాన ఇక్కడే పర్మిషన్ తీసుకొని మేము ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై భారత్.